ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీయుల పత్రిక పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీయుల పత్రిక 29వ వచనములో దేవుడు వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, గాని దుర్భష ఏదైనను మీ నోట రానియుకుడి, దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చూడండి, దేవుడు వాక్యం ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో. వినేవారికి మనం మాట్లాడే మాటలు దేవుని బిడ్డలు, దేవుని దాసులు ఏ విధంగా ఉండాలా అని మనల్ని చూసి పక్కవారు నేర్చుకునే విధంగా మాట్లాడాలే కానీ మన నోటి వెంట ఎదుటి వాళ్ళు మనల్ని దూషించినప్పుడు కూడా ప్రభువా వీరిని క్షమించయ్యా అనాలనే కానీ వాళ్ళని దూషించటం కానీ వాళ్ళ కీడు చేసే మాటలు కానీ మన నోట వెంట రానియకూడదు. అలా వచ్చినట్లయితే దేవుడు దుఃఖించుతుంటాడు. నా బిడ్డలు ఈ విధంగా ఉన్నారా అని చెప్పి దేవుడు దుఃఖించుతూ ఉంటాడు. ఎవరైనా మనకు కీడు చేసినప్పటికైనా మనం వారికి తిరిగి కీడు చేయాలని ఆలోచన మనం